ఈ మధ్య మన పశ్చిమ బెంగాల్ రాజకీయాలు, ఆ తర్వాత బార్డర్ దగ్గర జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. మొన్నటిదాకా అంతా సైలెంట్గా ఉందని మనం అనుకునే లోపే పశ్చిమ బెంగాల్లో కొత్త గవర్నమెంట్ రాగానే బార్డర్ సెక్యూరిటీ మీద యాక్షన్ మొదలుపెట్టేసింది. ఏకంగా 45 రోజుల అల్టిమేటం ఇచ్చేసరికి ఇటు పశ్చిమ బెంగాల్లోనే కాదు, అటు బంగ్లాదేశ్లో కూడా పెద్ద టెన్షన్ మొదలైంది. అసలు ఈ ఇరు దేశాల మధ్య రిలేషన్స్ని ఇంతలా హీట్ ఎక్కిస్తున్న ఆ బార్డర్లో ఏం జరుగుతుంది? కొత్త గవర్నమెంట్ రాగానే ఎందుకు ఇంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ స్టోరీ మొత్తం తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఈ బార్డర్ ఇష్యూ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో రాయండి. అసలు మ్యాటర్ ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా. కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి గారు బాధ్యతలు తీసుకున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత జరిగిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే, భారత్ బంగ్లాదేశ్ బార్డర్లో ఎక్కడైతే కంచె పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయో ఆ భూమిని వెంటనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల టైంలోనే వాళ్ళు పబ్లిక్కి ఒక పెద్ద ప్రామిస్ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 45 రోజుల్లోనే ఈ కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తామని గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికే రాబోయే 45 రోజుల్లోగా ఒక పెద్ద ఏరియాను ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి, పిఎస్ఎఫ్కి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. భూమి కేటాయించడం పూర్తవగానే పనులు జెట్ స్పీడ్లో జరుగుతాయని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు ఒక్కసారి మ్యాప్ తీసి చూస్తే మన భారతదేశం బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటున్న బార్డర్ ఏకంగా 4000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఇందులో సగానికి పైగా బార్డర్ ఒక్క పశ్చిమ బెంగాల్ స్టేట్ గుండానే వెళ్తుంది. కానీ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే, ముర్షిదాబాద్, మాల్టా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్ లాంటి ఏరియాల్లో ఇంకా చాలా కిలోమీటర్ల మేర కంచె అస్సలు వేయలేదు. ఆ ఏరియా అంతా దాదాపు ఓపెన్గానే ఉండిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, గతంలో ఉన్న మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి రకరకాల పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు. ఆ భూమి ఇవ్వకపోవడం వల్లే ఆ కంచె పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇలా బార్డర్ ఓపెన్గా ఉండడం వల్లే అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, ఫేక్ డాక్యుమెంట్ల దందా ఇష్టమొచ్చినట్టు జరిగిపోతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. ఒకవైపు యుద్ధం, మరోవైపు పెరుగుతున్న ధరల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఒకరి జీతంతో బ్రతకడం రోజురోజుకి చాలా కష్టంగా మారిపోతోంది. అందుకే వాళ్ల ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. ఈ రోజు నేను మీకొక అద్భుతమైన యాప్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. అదే మార్కెట్ వోల్ఫ్. ఇది సెబీ రిజిస్టర్డ్ యాప్. మార్కెట్ పెరిగినా లేదంటే పడిపోయినా మీరు ట్రేడింగ్ ద్వారా మంచి ఇన్కమ్ సంపాదించొచ్చు. వీళ్ల దగ్గర ఎక్స్పర్ట్స్ టీం కూడా ఉంది. వాళ్లు మీకు 1-on-1 కాల్స్ ద్వారా పర్సనల్గా గైడ్ చేస్తారు. ఎక్కడ మంచి అవకాశాలున్నాయో అర్థం చేసుకోవడంలో కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు యాప్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేనిక్కడ నా పిన్ యూజ్ చేసి లాగిన్ అయ్యాను. నేను సింపుల్గా ఫాలో ట్రెండ్ పైన క్లిక్ చేశాను. ఇది ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ప్రాఫిటబుల్ ట్రెండ్స్ని చూపిస్తుంది. వాటిని మీరు కేవలం ఒక్క క్లిక్తో ఫాలో అవ్వచ్చు. మీరు ఈ యాప్లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అదే వేరే చాలా యాప్స్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి మీకు దాదాపు 3 రెట్లు ఎక్కువ క్యాపిటల్ అవసరమవుతుంది. ఇందులో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ కూడా ఉండడం వల్ల ఎక్కువగా నష్టపోరు. ట్రేడ్ ఒక లాస్ లెవెల్కి చేరుకోగానే, అంటే మీరు నష్టపోతున్నారు అని తెలిసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ట్రేడ్ని ఆపేస్తుంది. కాబట్టి మీ నష్టాలు కంట్రోల్లోనే ఉంటాయి. ఇక వీళ్ల బ్రోకరేజ్ కూడా ఇండస్ట్రీలోకెల్లా చాలా తక్కువ. ఒకసారి ఇటువైపు లుక్కేయండి. ట్రేడ్ ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్తోంది. నేను స్టాప్ ట్రేడ్ పైన క్లిక్ చేశాను. అంతే, చాలా తక్కువ టైంలో నేను 1476 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మీరు కేవలం 299 లైఫ్ టైం ఫీస్తో ఈ ఫెసిలిటీ అంతా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు కమాడిటీస్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. అంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ లాంటివన్నమాట. ఈ ట్రేడింగ్ ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు చాలా ఈజీగా చేయొచ్చు. మార్కెట్ వోల్ఫ్ యాప్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. ఈ రికమెండేషన్స్ అన్నింటినీ ఫాలో అయిన వాళ్ళు వరుసగా 3 నెలలు మంచి ప్రాఫిట్స్ బుక్ చేశారు. మొదటి నెలలో 57,170 రూపాయలు, రెండవ నెలలో 70,468 రూపాయలు మరియు మూడవ నెలలో 59,696 రూపాయలు ప్రాఫిట్ యూజర్లు సంపాదించారు. అంతేకాకుండా ఈ ప్రాఫిట్స్ పైన మార్కెట్ వోల్ఫ్ 0 కమిషన్ తీసుకుంటుంది.
ఇండియాలో మార్కెట్ వుల్ఫ్ యాప్ ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ని క్రాస్ చేసింది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కామెంట్స్లో కూడా పిన్ చేశాను. వెంటనే వెళ్ళి మార్కెట్ వుల్ఫ్ని చెక్ చేయండి. బోర్డర్ దాటి దొంగచాటుగా వచ్చేవాళ్ళు ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకుని మన భారతదేశంలో ఈజీగా సెటిల్ అయిపోతున్నారని, ఇది మన దేశ సెక్యూరిటీకే చాలా పెద్ద ప్రాబ్లం అని బీజేపీ నేతలు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రావడం, సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్లకు మంచి కోఆర్డినేషన్ ఉండడంతో బోర్డర్ సెక్యూరిటీ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతాయని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ కంచె నిర్మాణం ఇష్యూ రెండు దేశాల మధ్య పెద్ద హాట్ టాపిక్గా మారింది. కొత్త గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ మీద బంగ్లాదేశ్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది. బంగ్లాదేశ్ ఫారిన్ అఫైర్స్ అడ్వైజర్ ఎంహెచ్ కబీర్ గారు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, మీరు బోర్డర్లో ముళ్ళకంచెలు వేసుకుంటే ఢాకా దానికి భయపడదు అని చాలా డైరెక్ట్గా చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కొత్త గవర్నమెంట్ ఇచ్చిన ఎన్నికల ప్రామిస్లను తాము అబ్జర్వ్ చేస్తున్నామని, కానీ మన భారతదేశ ఇంటర్నల్ పాలిటిక్స్లో వాళ్ళు ఎంటర్ అవ్వాలని అనుకోవట్లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే వాళ్ళ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వాళ్ళ గవర్నమెంట్ కూడా అన్ని యాక్షన్స్ తీసుకుంటుందని ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, తమ రిలేషన్స్ ఎప్పుడు న్యూఢిల్లీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్తోనే ఉంటాయని, రాష్ట్రాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రజెంట్ రెండు దేశాల మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా బైలేటరల్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే రెండు దేశాల లీడర్స్ ట్రై చేస్తున్నారని ఆయన కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే బోర్డర్లో రీసెంట్గా జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ఈ ఇష్యూని మరింత కాంప్లికేట్ చేసింది. త్రిపురలోని సిపాయి జిల్లా ఏరియాలో 2 బంగ్లాదేశీ స్మగ్లర్ల మీద మన బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సీన్ శుక్రవారం రాత్రి జరిగింది. వాళ్ళు దొంగచాటుగా బార్డర్ క్రాస్ చేస్తున్న టైంలో ఈ ఫైరింగ్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళ డెడ్ బాడీలను అఫీషియల్స్ ముందే వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పగించారు. ఈ ఒక్క దెబ్బతో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. బంగ్లాదేశ్ ప్రధాని పొలిటికల్ అడ్వైజర్ బీఎన్పీ లీడర్ అయిన రోహల్ కబీర్ రిజ్వీ ఈ మ్యాటర్ మీద సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఢాకా ఎప్పుడు భారత్తో మంచి రిలేషన్స్ కోరుకుంటుంది, కానీ ఇలా బార్డర్లో ఫైరింగ్ చేసి ప్రాణాలు తీస్తే రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఖచ్చితంగా దెబ్బతింటాయని ఆయన ఫైర్ అయ్యారు. ఇలా మాటిమాటికి బార్డర్లో జనాలు చనిపోవడం మంచి రిలేషన్స్కి కరెక్ట్ సిగ్నల్ కాదని ఆయన బిహేవియర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ని బంగ్లాదేశే కాదు, సాధారణ భారత పౌరులు కూడా అస్సలు సపోర్ట్ చెయ్యరని ఆయన చెప్పుకొచ్చారు. బ్రహ్మణబరియా ఏరియాలో జరిగిన ఇంకో ఫైరింగ్ ఇన్సిడెంట్లో కూడా 2 చనిపోయారని ఆయన గుర్తు చేశారు. కానీ మన సెక్యూరిటీ ఏజెన్సీలు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. బార్డర్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ని, స్మగ్లింగ్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని, అందుకే బీఎస్ఎఫ్ ఆ రేంజ్లో యాక్షన్ తీసుకుంటుందని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అసలే ఈ భారత్ బంగ్లాదేశ్ బార్డర్ ఎంత సెన్సిటివ్ ఏరియా అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అక్కడ ఆవుల స్మగ్లింగ్, దొంగచాటుగా మనుషులు చొరబడడం, డ్రగ్స్ సప్లై ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. పైగా ఆ ఏరియా జియోగ్రఫీ చూస్తే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎక్కడ చూసినా చిత్తడి నేలలు, చిన్న చిన్న నదులు ఉండడం వల్ల మన జవాన్లు అక్కడ 24 గంటలు కాపలా కాయడం చాలా రిస్క్తో కూడుకున్న పని. రాత్రిపూట ఈ ఏరియాల నుంచి స్మగ్లర్లు ఈజీగా ఎంటర్ అయిపోతుంటారు. అందుకే బోర్డర్లో సెక్యూరిటీ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో బీఎస్ఎఫ్ గతంలోనే చాలాసార్లు కంప్లైంట్ చేసింది. ఈ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. బీఎస్ఎఫ్ పవర్స్ని అమాంతం పెంచుతూ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అంతకుముందు బార్డర్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల లోపల మాత్రమే ఆపరేషన్స్ చేసే పవర్ బీఎస్ఎఫ్కి ఉండేది. దాన్ని ఏకంగా 50 కిలోమీటర్ల వరకు పెంచేశారు. అంటే ఇప్పుడు బీఎస్ఎఫ్ అవసరం వస్తే బార్డర్కి 50 కిలోమీటర్ల లోపల ఉన్న ఊళ్ళల్లోకి కూడా వెళ్ళి సోదాలు చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అప్పట్లో ఈ డిసిషన్ మీద పశ్చిమ బెంగాల్, పంజాబ్ లాంటి స్టేట్స్ చాలా గొడవ చేశాయి. సెంట్రల్ గవర్నమెంట్ మా స్టేట్ పవర్స్లో వేలు పెడుతుంది అని అప్పటి మమతా గవర్నమెంట్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన మ్యాటర్ అని, దీంట్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు స్టేట్స్లో కూడా సేమ్ పార్టీ గవర్నమెంట్ రావడం వల్ల ఇక ఈ 50 కిలోమీటర్ల రూల్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ బార్డర్ ఇష్యూ మాత్రమే కాదు, కొత్త క్యాబినెట్ మీటింగ్లో సువేందు అధికారి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో చాలా చేంజెస్ చేయడానికి రెడీ అయింది. మెయిన్గా కరప్షన్ మీద ఫోకస్ పెడుతున్నారు. సిస్టంలో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో వెతికి మరీ లా అండ్ ఆర్డర్ని టైట్ చేయాలని చూస్తున్నారు. హెల్త్ స్కీమ్స్లో మార్పులు చేయడం,
పబ్లిక్ సర్వెంట్స్కి కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం లాంటి పనులు మొదలుపెట్టారు. ముఖ్యంగా గతంలో జరిగిన పొలిటికల్ గొడవలు, హింస మీద ఎంక్వైరీ చేయడానికి స్పెషల్ కమిటీలు కూడా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మహిళల మీద జరిగే క్రైమ్స్ని అస్సలు టాలరేట్ చేయబోమని, ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు క్లియర్గా హింట్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో అసలు పాలిటిక్స్ ఇప్పుడు ఎలా టర్న్ అవుతాయో చూడాలి. కానీ ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ప్రతిపక్షాలు, కొన్ని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఈ బార్డర్ పాలసీల మీద చాలా టెన్షన్ పడుతున్నాయి. భద్రత ముఖ్యం కాదనట్లేదు, కానీ దాని పేరుతో మానవ హక్కులను కాలరాయడం కరెక్ట్ కాదని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. బార్డర్లో ఇలా వరుసగా ఫైరింగ్ ఇన్సిడెంట్స్ జరిగి జనాలు చనిపోతుంటే 2 దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ ఏమవుతాయని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదంతా ఒక పక్క ఉంటే ఈ బార్డర్ సెక్యూరిటీ అనేది కేవలం ఒక పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదు. ఇది మొత్తం భారతదేశానికే ఒక పెద్ద సెక్యూరిటీ ఇష్యూ. ఆ బార్డర్ నుంచి వచ్చే వాళ్ళు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే బార్డర్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉండాల్సిందే అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కుండబద్దలు కొడుతున్నారు. మన దగ్గర సరైన కంచె లేదు, సరైన చెకింగ్ లేదు, అంటే స్మగ్లర్లకి, టెర్రరిస్టులకి రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్టే అని వాళ్ళ ఫీలింగ్. బంగ్లాదేశ్ నేతలు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ దేశం నుంచి వచ్చే స్మగ్లింగ్ ఆగే వరకు మన యాక్షన్ మనం తీసుకోవాల్సిందే అని మన వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అందరి మైండ్లో తిరుగుతున్న పెద్ద క్వశ్చన్ ఒక్కటే: రాబోయే 45 రోజుల్లో బార్డర్ కంచె పనులు నిజంగానే కంప్లీట్ అవుతాయా? ఆ రేంజ్ స్పీడ్తో పనులు చేయడం పాసిబుల్ అవుతుందా? ఒకవేళ కంచె పూర్తయితే ఇన్నాళ్ళుగా ఉన్న అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ దందాకు పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకు ఆన్సర్స్ కావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రాబోయే రోజుల్లో బార్డర్లో జరిగే డెవలప్మెంట్స్ని బట్టి సీన్ ఏంటనేది మనకు బాగా క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మార్కెట్ వోల్ఫ్ ఇండియా చాలా వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ క్రాస్ చేసింది. కాబట్టి ఈ రోజే మార్కెట్ వోల్ఫ్తో మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్తో పాటు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఇచ్చాను. ఇప్పుడే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.